3 పనులు ఖచ్చితంగా చేస్తే వద్దన్న డబ్బు ఇంటికి వచ్చి కూర్చుంటుంది. కానీ ఆ 3 పనులు మనం చేస్తామా లేదా? చేయగలమా? చెయ్యలేము. ఎందుకు తెలుసా అండి? అవి రూపాయి ఖర్చు లేనిది, చాలా తేలికైనటువంటిది, ఆడుతూ పాడుతూ చేసేటువంటిది. ఖర్చు లేని పనులు అయితే చేస్తారు చెయ్యమండి. ఆడుతూ పాడుతూ చేసేటువంటిది. ఆ 3 పనులు మనం చేయగలిగితే లక్ష్మీ అమ్మవారిని మనం గెంటేసిన బయటికి పోతే ఆవిడ అది చేస్తారు ఎవరైనా? అది కనుక చేసేయటం మొదలు పెడితే ఏ గుడి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎవరికి ఉండదండి. ఏం లేదు, సూర్యోదయాత్ పూర్వం అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకొని దీపం పెట్టుకొని చాలు. అంతేనా? అంత సింపులా? నేనేమన్నాను ఒకసారి మళ్ళీ, సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకొని దీపం పెట్టండి అన్న. మన వాళ్ళు ఏం చేస్తారు? లేవంగానే ముందు ఇల్లు ఉడిచేస్తారు. అది మహాపాపం. నువ్వు ఎప్పుడైతే కనుక స్నానం చేయకుండా అపరిశుభ్రమైనటువంటి వస్త్రములతో చీపిరి పట్టుకున్నామో లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. లక్ష్మి అంటే చీపిరి అంటే ఎవరు? లక్ష్మీదేవి గారిని మనం కొలుస్తాం, దాటద్దు తొక్కొద్దు వచ్చిందని. మరి రాత్రిపూట పడుకొని పొద్దున్నే ఆ వస్త్రాలతోటే మనం చీపిరి పట్టుకుంటే అప్పుడు ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఇవి కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు. పొద్దున్నే 5:30 లోపు లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకుంటే ఆ మగవాడు వచ్చి దీపం పెడతాడు. ఆవిడగా దీపం. ఆవిడ పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఇల్లు ఉడి చేసుకోవాలి. అతను స్నానం చేసి వచ్చి 5:30 గంటల దీపారాధన పెట్టాలి. ఇది ఒక విధానం, ఒక పని చేయాల్సింది. రెండో పని, ఇంట్లో భర్త అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నువ్వెంత నీ పని నువ్వు చూసుకో అనేటువంటి పదాలు ఉచ్చరించకుండా భార్యను అలా అనకుండా భర్తని అనకూడదు అంటున్నా. ఎందువలనంటే వాడు వెధవైతే కావచ్చు కాక మనం వాళ్ళ నుదుటను బొట్టు పెట్టుకుంటున్నామంటే ఎవరు కారణం? సుమంగలిగా మనం ఉన్నామంటే అతనే కారణం. మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గర కూర్చుంటాం, అతను నుంచి కాస్త కాఫీ అందే ఆగు పూజ చేస్తున్నా కనిపించట్లేదు అంటాం. నీ పూజా పురస్కారం నివేదన ఎందరూ వాడి మొహాన్ని కాఫీ ఉండదు, వాడికి టిఫిన్ ఉండదు, ఏమీ ఉండదు, కడుపుతో ఆకలితో వాడు ఇబ్బంది పెడుతుంటాడు. దానివల్ల నీకు పాపం తప్ప పుణ్యం రాదు, ఎంత చేసుకున్నా ఉపయోగం లేదు. కనుక స్త్రీ వివాహమైన తర్వాత భర్తకి చేసుకోవాల్సిన, భర్త కడుపు నుండి అన్నం పెట్టి పంపించేసి నివేదన చేసుకో. ఇది రెండో విషయం. భర్తకి కడుపు నిండా పెట్టి ఆయన్ని పంపించి నువ్వు పూజ చేసుకో, పురస్కారాలు చేసుకో, ఇక నీ ఇష్టం అది. భర్త ఇంట్లో ఉండగా భర్తకి కావాల్సినవన్నీ చూడకుండా నువ్వు నీ పని నువ్వు చూసుకుని దేవుడి దగ్గర కూర్చుని దీపారాధన చేసుకుంటా అంటే పాపం తప్ప పుణ్యం రాదు. కాబట్టి నువ్వు స్నానం చేసి ఇల్లు ఉడిచేయడానికి అతను స్నానం చేసి వస్తాడు, రావాలి. అందుకే నేను ఎవరు చెయ్యరు అని చెప్తున్నా. రావాలి, వచ్చి దీపారాధన అతను చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అతను కాఫీనో టీనో టిఫినో అతనికి ఇచ్చేసి అతను కావాల్సింది ఏర్పాటు చేసి అతను ఆఫీస్కి పంపించడానికి కావాల్సిన ఏర్పాటు చేసి ఆ తర్వాత నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటూ పురస్కారాలు చేసుకుంటూ చేసుకో. ఇది రెండో విషయం. ఇకపోతే మూడో విషయం, అస్తమానం సూర్యాస్తమానం అవడానికి మునుపు శుభ్రంగా ఇల్లు ఊడి చేసుకొని దీపారాధన చేసుకో. ఈ 3 చేయగలరా? చేయగలరు గురుగారు. నిజం చెప్పండి. కొంచెం చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు. ఈ 3 ఖచ్చితంగా చేయగలిగితే నిరవధికంగా ధన ప్రవాహం జరుగుతుంది. ఈ 3 చెయ్యకుండా ముఖ్యకాలాతీత ప్రాయశ్చిత్తం అంటే రాత్రి నేను 11 నుంచి ఇంటికి వచ్చి పడుకున్నానండి, పొద్దున్న లేవలేకపోయిన ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తమే. ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తమే. వాస్తవంలోకి రాదు కాదు. కాబట్టి ప్రయత్నం చెయ్యి, మొదలుపెట్టు. ఒక 15 రోజుల పాటు మొదలుపెట్టి ప్రయత్నం చేసి మొదలు పెడితే ఆ తర్వాత మన ఆపండి. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనస్సుకి తేలిగ్గా ఉంటుంది. ఎంత తేజస్సు, వర్చస్సు, యశస్సు అంటే అంతటి ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడు అనుభవించి ఉంటారు బహుశా. అంతటి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఏ గుడికి వెళ్ళక్కర్లా, ఏ గోపురానికి వెళ్ళక్కర్లా, ఏ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఏది వాళ్ళు చేయక్కర్లేదు. ఇది చేయగలిగితే చాలు. ఇది చెయ్యట్లేదు కాబట్టి అనేక విధములుగా ఆరాధనలు, అర్చనలు, పూజలు మనం చేయవలసి వస్తుంది. ఇది ఒక్కటి చేస్తే ఇంకా ఏది చేయవలసిన అవసరం ఏ గృహస్థులకి కూడా ఉండదు. అదొక్కటే ఆచరించగలరా? కష్టం అండి. నేను చెప్పాక చాలా తేలికైంది. ₹1 ఖర్చు పెట్టు, ఇంత ఖర్చు పెట్టి ఆ పని చేయండి, ఆ గుళ్ళోకి వెళ్ళి దేవతార్చన చేసండి, ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసండి, ఆ గుళ్ళో ఫలానా దేవుడికి వెళ్ళి ఇలా వేసండి పుణ్యం వస్తుందంటే పరిగెడతాం. ఇంట్లో పొద్దునే లేవయ్యా నీకు ఫలితం వస్తుందంటే మనం లేవు. అందుకనే పెద్దలు కూడా కొన్ని ఇంతకుముందు ఒక వీడియోలో పెద్దల గురించి మాట్లాడారు కదా. ఆ పెద్దలన్న మాట ఏంటో తెలుసా అండి? పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అని. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికో వెళ్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటాం.
నీకు ఇల్లు లేదా, నీ ఇంట్లో దేవుడు లేడా, అసలు నీ ఒంట్లో దేవుడు లేడా, నీ ఇంట్లో నీ లోపల లేని దేవుడు ఎక్కడో కొండ మీద ఎక్కడ ఉంటాడు ఇంకా.